పోటీ పడిన పంట పసుపు పంట. కొన్నాళ్లుగా పసుపు పంటకి సరైన మద్దతు ధర లేదు. పండించిన పంటకు మద్దతు ధరతో పాటుగా పసుపు బోర్డు కావాలని 30 ఏండ్లుగా చేసిన పోరాటానికి ఇప్పుడు ఫలితం వచ్చింది. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో సంక్రాంతి పండుగ పసుపు రైతులలో సంబరాలు తీసుకొచ్చింది. కరీంనగర్ జిల్లాలో 50,000 ఎకరాలలో పసుపు పంటను సాగు చేస్తారు. ఒక్క జగిత్యాల జిల్లాలోనే దాదాపుగా 30 ఎకరాల పసుపు పంట పండిస్తారు. అయితే ఒకప్పుడు పసుపు పంట బంగారంలా భావించే పసుపు రైతులు నేడు సరైన గిట్టుబాటు ధర లేక పసుపు పంట సాగు చేయాలంటేనే భయపడుతున్నారు. క్వింటాల్కు 5 నుండి 6,000 పలకడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో పసుపు పంట సాగు విస్తీర్ణం తగ్గించేశారు. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, మేడిపల్లి, కదలాపూర్ మండలాల్లో పసుపు పంటను ఎక్కువగా సాగు చేస్తారు. పసుపు పంట సాగు కోసం ఆధునిక పద్ధతులు పాటించి ఎకరానికి 40 నుంచి 50 క్వింటాల దిగుబడి తీస్తున్నారు. అంతా బాగానే ఉన్నా పసుపు పంట చేతికొచ్చే సమయం 9 నెలలు. అంతేకాకుండా పసుపుతో పోల్చుకుంటే మిగతా పంటలు ఏడాదిలో 2 పంటలు సాగు చేయొచ్చు. దీంతో పసుపు పండించే రైతులు గిట్టుబాటు కాకపోవడంతో పసుపు పంట వేయడం దాదాపుగా తగ్గించేశారు. సంకల్పం ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించిన మెట్పల్లి గడ్డ మీద రైతు పోరాటమే నిదర్శనమని మరి ఈరోజు పసుపు బోర్డు వచ్చినందుకు చాలా సంతోషము. ఇది రైతుల పోరాటము, మెట్పల్లి గడ్డ పోరాటము. అట్లాగే మరి ఎన్నో దశాబ్దాల నుంచి రైతులు ఎందరో ఆశపడి ఇందూర్ మార్కెట్లో పసుపు 20,000 రూపాయలకు అమ్ముకున్నారు, 5,000 రూపాయలకు అమ్ముకున్నారు, 3,000 రూపాయలకు అమ్ముకున్నారు. ఈ పసుపు బోర్డు వల్ల మరి ఒక ధర నిర్ణయిస్తుంది. ఆ వ్యవస్థను, నేషనల్ లెవెల్లో ఉన్న వ్యవస్థను నిజామాబాద్ మార్కెట్లో పెట్టడం చాలా గొప్ప విషయము. రైతుల ఆశ నెరవేరింది. రైతులు ఈ ఉద్యమం ద్వారా గెలిచినట్టు. పసుపును ఆహార పదార్థాల్లోనే కాకుండా చర్మ, సౌందర్య సాధనాలలో, రంగులు, ఔషధ పరిశ్రమలు, పరిమళ ద్రవ్యాల తయారీలో వాడుతూ ఉంటారు. పసుపుకి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. కొన్ని రోజులుగా పసుపు పంటకు సరైన ధర రావడం లేదు. పసుపు పంట గిట్టుబాటు ధరల కోసం జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల రైతులు 30 ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో తమ నిరసన గళం వినిపించడానికి నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి 178 మంది రైతులు నామినేషన్లు వేయడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే బీజేపీ తరపున పోటీ చేసిన ధర్మపురి అరవింద్ తనను గెలిపిస్తే పసుపు బోర్డు తీసుకువస్తానని, లేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. అయితే ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాట ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. స్పైసీ బోర్డును తీసుకొచ్చిన అరవింద్ మళ్లీ తిరిగి 2024 పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ చేత జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటింపచేశాడు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం సంక్రాంతి పండుగ సందర్భంగా పసుపు బోర్డు ప్రారంభించారు. దీనికి నిజామాబాద్కే చెందిన గంగారెడ్డికి చైర్మన్ గా ప్రకటించడంతో ఇప్పుడు పసుపు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బోర్డు అనేది ఏర్పాటు చేసారు కాబట్టి మాకు సంతోషమే కానీ దీనికి కనీసం మద్దతు ధర అనేది ఒకటి ప్రకటించాలి. బోర్డుతో మాకు ఏమవుతుందో ఏం రాదో తెలియదు కానీ మద్దతు ధర అనేది ఉంటే మేము కొంత దానికి కష్టపడి అట్లా ఇట్లా చేసి కష్టపడతాము. ఇది ఎంత అంటే అన్ని పంటలు లెక్క కాదు, అన్ని పంటలు 3-4 నెలలకు వస్తాయి. ఇది 8-9 నెలలు కాపాడాలి. దీన్ని 8-9 నెలలు పని చేయాలి. దీనికి ఖర్చులు బాగా అవుతున్నాయి కాబట్టి దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మాకు మద్దతు ధర కల్పించాలా. 20 నుంచి 25,000 దాకా అట్లా ఉంటేనే మాకేమన్నా గిట్టుబడుతుంది. మేము లాభసాటి కాదు, గిట్టుబాటు ధరనే అడుగుతున్నాము. లాభసాటి ఎంతగానో ఏం అడుగుతలేము. మేము మాకు పెద్ద కోరికలు ఏం లేవు. పసుపు బోర్డు ఏర్పాటు వలన పసుపు పంటని నేరుగా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. దీని వలన పసుపు పంటకు మంచి ధర పలుకుతుంది. పసుపు ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి పలు ఉప ఉత్పత్తులను తయారు చేయడం వలన అధిక రేటు పొందవచ్చు. పంటకు మార్కెట్ ధర లేనప్పుడు నేరుగా పసుపు బోర్డు కొనుగోలు చేసి
కోల్డ్ స్టోరేజ్ ద్వారా స్టోర్ చేసి మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. దీనితో రైతులు కూడా తాము అనుకున్న ధర వచ్చిందని సంతోషపడతారు. తమ 30 ఏండ్ల పోరాటానికి ఫలితం వచ్చిందని నిజామాబాద్ జగిత్యాల మధ్యలోని పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని పసుపు రైతులు కోరుతున్నారు. పచ్చ బంగారంగా పిలిచే పసుపుకు మరి ఇలా ఇంతకుముందు ఒక కడాయి పసుపు అమ్మితే ఒక 30 సంవత్సరాల కింద తులం బంగారం వస్తుందని పెద్ద మనుషులు చెప్పేటోళ్ళు. ఈరోజు మరి ఇవాళ డ్రమ్ముల హిసాబ్లో 3 కడాయిలకు ఒక డ్రమ్ అవుతుంది. ఒక డ్రమ్ము పసుపు అమ్మితే కూడా మరి గ్రాము బంగారం రాని దుస్థితిలా మరి ఇలా తెలంగాణ రైతాంగం అంతా పసుపేసి నష్టపోతున్నామని చెప్పేసి మరి ప్రతి నాయకునికి విన్నవించినా కానీ ఏ నాయకుడు కూడా మరి మద్దతు ధరల విషయంలో కానీ పసుపు బోర్డు విషయంలో కానీ చొరవ తీసుకోలేదు. అప్పుడు ముఖ్యమంత్రి బిడ్డ ఏదైతే కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా ఉండ్రి అప్పుడు ఆమెను ఓడగొట్టి మరి ఎంపీగా ధర్మపురి అరవిందుని గెలిపిస్తే ఆయన బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు. నేను గెలిచిన మరి ఒక అతి తక్కువ పీరియడ్లోనే మరి నేను పసుపు బోర్డును తీసుకొస్తా మద్దతు ధర చేస్తా అని చెప్పిండు. చెప్పిన దాని ప్రకారం మరి ఆయన ఏదైతే మరి ఢిల్లీ లెవెల్లో మరి ఒక ప్రధానమంత్రి దగ్గర కానీ వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కానీ ఆయన ఏం చెప్పిండు ఏం చేసిండు ఇవల్ల మాకు రైతులకు కనీసము చేస్తున్నట్టు మాకు తెలియకుండానే ఆయన కష్టపడి ఇవాళ ఒక 5 సంవత్సరాల పీరియడ్లోనే మరి పసుపు బోర్డును సాధించి ఇవాళ అది కూడా మరి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. For more videos like this, subscribe Big TV channel.